మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభునకు మహిమ కలుగును గాక. నేను మీ మోజెస్. ఈరోజు ఒక వర్తమానంతో నేను మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు మీతో మాట్లాడబోతా ఉన్న అంశం ఏంటంటే, దేవుడు మనుషులతో మాట్లాడతాడు. మోజెస్, ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? దేవుడు మనుషులతో ఎట్లా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడితే మనుషులు బ్రతుకుతారా అని మీరు నన్ను అడిగితే, చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చదివినా, ఏ భక్తుని జీవితాన్ని చదివినా, ఏ విశ్వాసి జీవితాన్ని చదివినా దేవుడు మాట్లాడండి. దేవుడు ఏ రీతిగా మాట్లాడాడు అని ఒక ఇద్దరి భక్తుల అనేక మంది భక్తుల జీవితాలున్నాయి. కానీ ఇద్దరిని మాత్రం మీకు తెలిసిన వ్యక్తులే. మీరెప్పుడు చదివిన వారి జీవితాన్నే మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా దేవుడు మరి మాట్లాడతాడా లేదా ఆయన అనే విషయాన్ని మీకు నేను కన్ఫర్మ్ చేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము, మరి మనము ఎట్లా అడిగితే ఆయన మనతో మాట్లాడతాడు ఏంది అనే విషయాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. చూడండి, నాకు మొరపెట్టండి, నేను మీతో మాట్లాడతాను, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతిని నేను మీకు తెలియజేస్తానంటా ఉన్నాడు. చూడండి, ఆ రోజు ఆనాడు భక్తులతో మాట్లాడాడు. ఈనాడు మన ఇప్పటి భక్తులను చూస్తే చూడండి, అందరికీ తెలిసిన భక్తుడే భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, ఇంకా అనేక మంది వారి సాక్ష్యంలో మనం చూడగలిగితే, ఆ యొక్క పుస్తకాలను మనం చదవగలిగితే, అందులో ప్రతి విషయం మొదట రక్షణ పొందుకున్న కానించి చివరి వరకు దేవుడు మాట్లాడితేనే వారు అడుగులు వేశారు. దేవుడు మాట్లాడితేనే వారు మొదటి నుంచి చివరి వరకు చూడండి, వారు ఈ లోకయాత్ర ముగిసేంత వరకు ఎక్కడ కూడా పడిపోకుండా, ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అంటే చూడండి, సేవా జీవితం అంటే కొన్ని ఇబ్బందులు కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు మాట్లాడి వారిని నడిపించాడు. మీరు ఖచ్చితంగా మరి సాధు సుందర్ సింగ్ గారు సాక్ష్యాన్నే కానీ, భక్త్ సింగ్ గారి సాక్ష్యాన్నే కానీ మీరు చదవండి. దేవుడు ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడాడు అనే విషయము ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా మీరు రియల్ లైఫ్ మీరు మీ కళ్ళతో చూసి చదివి వింటే మీకు ఇంకా అర్థమవుతుంది. నేనైతే బైబిల్ గ్రంథంలో నుండి మరి ఇద్దరు భక్తులని మీకు చూపించి, నేను దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. చూడండి, దేవుడు మాట్లాడతాడు, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాననే మాట చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఏ సందర్భంలో మాట్లాడతాడు, ఏ సమయంలో మాట్లాడతాడు అని చూస్తే, చూడండి, అనేక రకాలుగా దేవుడు మాట్లాడాడండి. ఒక్క విధానం ద్వారానే కాదు. నాకు తెలిసి చూడండి, 1 స్వప్నం ద్వారా మాట్లాడాడు, 2 దర్శనము ద్వారా మాట్లాడాడు, 3 స్వరము ద్వారా మాట్లాడాడు, 4 మరి అపోస్తులు పరిచర్య స్టార్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చి వారు చేయవలసిన విధి విధానాలని, వారు ఉండవలసిన విధి విధానాలని ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చి ఆ రీతిగా కూడా దేవుడు మాట్లాడాడు. మరి నేనైతే ముందుగానే నేను మీకు పరిచయం చేస్తాను. ఒక్కటే వీడియోలో అన్ని విషయాలు తెలియజేయాలంటే కాదు, కాబట్టి స్వప్నంలో దేవుడు మాట్లాడతాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ రోజు భక్తులతో మాట్లాడి ఈ రోజు మాట్లాడట్లేదని అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. వారి అజ్ఞానం, ఆ మాట అనటము వారి అజ్ఞానమే అని నేను అనుకుంటా ఉన్నాను. అవును కదా. మరి మన దేవుడు మార్పు లేని దేవుడు. మనలో ఉందండి మార్పు, మనుషులలో ఉంది మార్పు. ఆ విశ్వాసము, ఆ ప్రత్యక్షత, ఆ యొక్క చూడండి, ఆ ఆశ మనలో లేకపోవటమే ఈరోజు అనేక మందితో దేవుడు మాట్లాడతలేడు అనే విషయాన్ని వారు అంటా ఉన్నారు. భక్త్ సింగ్ గారితో దేవుడు మాట్లాడిండు కదా. భక్త్ సింగ్ గారితో, గొప్ప భక్తుడు ఆయనతో మాట్లాడిన దేవుడు ఈనాడు మరి నీతో నాతో ఎందుకు మాట్లాడాడు? అనేకులు అంటా ఉంటారు, పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది బ్రదర్, పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ సమకూర్చాడు దేవుడు, మాట్లాడాల్సిన అవసరత ఏముందని అంటారు.
మరి భక్సింగ్ గారు పరిచర్య మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడలేదా? పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడ్డది కదా! అంతకు మునిపే దాదాపు ఇప్పటికి పరిశుద్ధ గ్రంథం మన 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 దగ్గరకొచ్చి, లేకపోతే మన భారతదేశానికొచ్చి దాదాపు 1500 సంవత్సరాలు పైనే అయింది. మరి ఆ భక్తునితో మాట్లాడిన దేవుడు మనతో ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకంటే మనలో ఏదో లోపం ఉంది. మనకు దేవునికి మధ్యలో ఏదో మనతో మాట్లాడకుండా ఏదో దూరం ఉంది. చూడండి, దాన్ని మనము ఖచ్చితంగా ఆ దూరాన్ని తొలగించి దగ్గరికి చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా స్వప్నంలో మాట్లాడతాడు. స్వప్నంలో మాట్లాడితే మనకు నిశ్చయత వస్తుంది. స్వప్నంలో మాట్లాడతాడని ఎక్కడ ఉంది బ్రదర్ బైబిల్ గ్రంథంలో అని మీరు నన్ను అడిగితే చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం చూడండి. 33 14వ వచనం, 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఒక మారు పలుకును, దేవుడు 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, 3వసారి కూడా మాట్లాడతాడు అవసరమైతే, కానీ అది మనుషులు కనిపెడతలేరు అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇంకా కింద 15వ వచనంలో చూస్తే, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో నరువులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తెప్పరినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. చూడండి, మరి కలలో కలుగు స్వప్నంలో రాత్రి మనం మంచం మీద పడుకున్న సమయంలోనంట, గాఢ నిద్రలో ఉన్నప్పుడంట దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. మనము చేయవలసిన కార్యములు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి అయిష్టంగా ఉన్నాయా, లేకపోతే ఆ పనిలో నీకు ఫలితం ఉండదా? దేవుడు ఒక ఉపదేశాన్ని సిద్ధం చేయడానికి, చూడండి, ఒక మార్గాన్ని, లేకపోతే ఒక సరి అయిన మార్గాన్ని తెలియజేయడానికి దేవుడు మనతో మాట్లాడతాడనే విషయాన్ని మనం లేఖన భాగంలో చూస్తా ఉన్నాం. చూడండి, నశించపోకుండానట్లు, కత్తి వలన నశించకుండానట్లు ప్రాణము తెప్పరిల్ల చేయడానికి దేవుడు మాట్లాడతాడనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి మాట్లాడుతూ ఉన్నాడా దేవుడు మీతో? దేవుడు మాట్లాడితేనే మనం బ్రతుకుతాము. దేవుడు మాట్లాడితే మేలు, ఆయన మనతో వాదిస్తేనే మేలండి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు జరుగుతుంది, ఆయన మనతో వాదిస్తే మేలు జరుగుతుంది. అట్లా వాదించినప్పుడు మనకు జ్ఞానమునకు మించిన యోచన మనకు తెలుస్తుంది. మరి మాట్లాడుతూ ఉన్నాడా లేడా? ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒకవేళ మాట్లాడకపోతే, ఎందుకు ఆ రోజు భక్తులతో మాట్లాడాడు దేవుడు, మాతో ఎందుకు మాట్లాడాడు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క రియల్ లైఫ్లో ఉన్న జీవితాన్ని ఏదైనా మార్పులు చేర్పులు చేసుకునేది ఉంటే చేసుకోండి. ఆత్మీయులను అడగండి, మీ సేవకులను అడగండి. మరి ఒకవేళ చెప్పకపోయి ఉంటే అడగండి, చెప్తే మీరు గ్రహించుకోకపోతే మరొక్కసారి జ్ఞాపకం చేయండి. ఏ సంఘానికి వెళ్తున్న వారు ఆ సంఘ సేవకులని అడగండి. దేవుడు మాట్లాడతాడంట కదా. మరి ఆనాడు ఒకవేళ మాట్లాడాడు, ఈనాడు జరగదంటే, మరి ఆనాడు తన భక్తులతో మాట్లాడింది కదా, ఈనాడు మనం భక్తులము కాదా అనే క్వశ్చన్ మీరు వేయండి. అప్పుడు వారు ఏదైనా జవాబు చెప్తే అది మీకు అర్థమైతేనేమో మీరు మాట్లాడండి, లేకపోతే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. మీకు మరలా నేను ఒక ఆత్మీయంగా బలపడే విధంగా, మరలా మీరు మీ సందేహాలు తీర్చే విధంగా నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూడండి, ఆ రీతిగా మనం చేయదలిసిన కార్యాలు మానుకొని చేయనట్లు, అంటే అవి అందులో మనకు ప్రయోజనకరంగా లేకుంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే అది మానుకునే విధంగా ఆయన చేస్తాడు, ఆయన దర్శనంలో మాట్లాడతాడనే మాటని మనం చూస్తాము. ఈ మధ్య కాలంలో చూడండి, నేను ఒక విషయమై దేవుణ్ణి అడుగుతాను. చూడండి, ఆ రీతిగా నరులు గర్విష్ఠులు కాకుండా, నరులు నశించకుండా వారు చేయదలిసిన కార్యం ఏదైతే ఉందో దాన్ని మానుకొని చేయనట్లు దేవుడు మాట్లాడతాడనే విషయాన్ని నేను మీకు చూపించాను. ఇంకా మనము లేఖన భాగాల్లోనికి వెళ్దాం. దేవుడు ఏ భక్తునితో ఏ రీతిగా మాట్లాడిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనము నుంచి దాదాపు మనము 10 వచనాలు
15 వరకు చూడగలిగితే స్పష్టంగా తెలుస్తుంది. చూడండి 5లో 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. దేవుడు సొలొమోనుకు స్వప్నములో ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? స్వప్నంలో. గుర్తుపెట్టుకోండి బాగా మీరు. ప్రత్యక్షమయ్యి ఎందుకు సొలొమోను గారితో ప్రత్యక్షం కావాల్సి వచ్చింది అంటే, సొలొమోనులో ఒక కలత. ఏంటయ్యా ఆ కలత అంటే, చూడండి దావీదు మహారాజు ఆయన దేవునికి హృదయానుసారుడిగా ఉండి మధ్య మధ్యలో కొన్ని తప్పిదములు చేసినా కానీ తాను ఆ తప్పిదమును ఒప్పుకొని రియలైజ్ అయి విడిచిపెట్టిన సందర్భాలలో చూడండి, దావీదు పరిపాలనలో ఇజ్రాయేల్ ప్రజలు బహుగా విస్తరించారు. విస్తరించిన తర్వాత సొలొమోను చిన్న వయసులో 20 నుంచి 25 ఏళ్ల లోపే అనుకుంటా ఆయన రాజుగా పట్టాభిషేకం జరిగింది ఆయనకు. ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ ఆయన మనసులో ఒక కలత. ఆ కలత ఏంటంటే, నేను చిన్నవాడిని, నాకు జ్ఞానము సరిపోదు నీ ప్రజలకు నీతి న్యాయము జరిగించటానికి అనే మాటను మనం ముందర చూస్తాం. కానీ ఆయన ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, అయ్యా నా తండ్రి నీతిగా న్యాయముగా యథార్థముగా నీ సన్నిధిని నడుచుకున్నాడు, అందుకని నీవు ఆయన యొక్క సంతానాన్నే కానీ లేకపోతే ఆయన ప్రజలనే కానీ ఆయన యొక్క ప్రతిదీ ఆయన పేరు ప్రఖ్యాతలనే కానీ అధికంగా ఆయనని విస్తరింపజేశావు. ఆయన యొక్క ప్రతి ఒక్క విషయంలో ఆయనకు తోడుగా ఉన్నావు. అందును బట్టే ఈనాడు నన్ను కూడా మరి అతనికి బదులుగా సింహాసనము నాకు ఇచ్చి ఉన్నావు అనే మాటలు మాట్లాడి ఆయనకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. నేను నీకు ఏది ఇష్ట అనుకూలమో దాన్ని అడుగుమని అంటా ఉంటే ఇదంతా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ముందు చూద్దాం 7వ వచనంలో, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. చూడండి, దావీదు పరిపాలనలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ప్రజలను విస్తరింపజేశాడు. వారి దేశాన్నే గాని ప్రజల్నే గాని లెక్క పెట్టలేనంత అధికంగా దేవుడు విస్తరింపజేశాడు. ఆ మాటని సొలొమోను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే, అయ్యా నేను కార్యములు జరుపుటకు, నీ ప్రజలకు న్యాయమును చేయుటకు, నీ ప్రజలకు నీతి న్యాయము జరిగించుటకు, కార్యములు జరిపించటానికి, నీ ప్రజలకు పరిపాలన అందించటానికి నేను బాలుడను, నా ఆలోచనే గాని నా జ్ఞానమే గాని నా యొక్క వయస్సే గాని ఎంత మాత్రము సరిపోవు అనే విధంగా ఆయన ఉత్తరం ఇస్తా ఉన్నాడు. చూడండి, ఇంత గొప్పదైన నీ జనులకు 9వ వచనంలో ఉన్నాము. ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. చూడండి, సొలొమోను మరి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, అయ్యా నాకు జ్ఞానమునివ్వండి, వివేకము గల జ్ఞానమునివ్వండి, నీ ప్రజల కోసమే ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు. చూడండి, ఆ రోజు మరి ముందుగా మరి సొలొమోనుతో మాట్లాడిన సందర్భము, నీకు ఏది కావాలనో అది దేవుడు అడుగు అని అన్నప్పుడు సొలొమోను అడిగుండవచ్చు, ఏంది, నేను జీవించిన జీవిత దినములన్నీ సింహాసనం ఆ దినంలోనే ఉండాలి, అదే రీతిగా ఇంకా శత్రు ప్రాణాన్ని నాకు అప్పచెప్పు, శత్రువులను నాకు అప్పచెప్పు అనే విధంగా అడిగుండొచ్చు. కానీ ఆ రీతిగా అడగలేదు. దేవునికి కింద భాగంలో మనం చూస్తే చూడండి, ఈయన అడిగిన మాట ఏదైతే ఉందో అది దేవునికి అనుకూలమైంది, దేవునికి ఇష్టమైంది. మరి ఈరోజు మనతో మాట్లాడతలేడు దేవుడు అంటే మనము అనుకూలమైన వాటిని, మన దేవునికి ఇష్టమైన వాటిని మనం అడుగుతలేదేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. దేవుడు మాట్లాడాలంటే
అనుకూలమైన వాటిని అడగాలి. ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగేచ్చల జీవితం నిమిత్తం కాదండి అడిగేది. అది వన్ ఆఫ్ ద పార్ట్ అయితే, ముందు నా రాజ్యాన్ని, నీతిని వెదకండి. మీకేమి కావాలనో అది నేను ఇస్తాను అనే విధంగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఎప్పుడైనా చూడండి, అయ్యా నీ బిడ్డలు నీ బిడ్డలను అనేక హింసలకు గురి చేస్తా ఉన్నారు. అయ్యా నీ బిడ్డలని కాపాడండి. నీ బిడ్డలను మీరు రక్షించండి. నీ బిడ్డలు అనేక ఇబ్బందులు పడతారు. ఎందుకు ఇబ్బందులు వస్తా ఉన్నాయి? ఏంది నాయనా అని మీరు ఎప్పుడైనా అడిగారా? లేకుంటే అయ్యా మా సంఘములో ప్రజలు కొద్దిగానే వస్తా ఉన్నారు. సంఘం విస్తరించాలంటే మేమేం చేయాలి? మాతో మాట్లాడు అని ఎప్పుడైనా అడిగిరా? అది కదా అనుకూలమైంది. ఎంతసేపు ఉన్నా మనం అడిగేది ఏందంటే, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది. నా బిడ్డలు నా మాట ఇంటలేరు. నా భర్త నా మాట ఇంటలేడు. నా భర్త అది చేస్తా ఉన్నాడు, ఇది చేస్తా ఉన్నాడు. నాకు నెమ్మది లేదు, అది లేదు, ఇది లేదు. ఇంతే తప్పితే నేను నేను నా రియల్ లైఫ్‌లో చూసిన విషయాలు గాని, లేకపోతే ప్రార్థన చేస్తా ఉన్న సందర్భంలో గాని, ఇంతవరకే నేను కనుగొన్నాను తప్పితే చూడండి, మణిపూర్ ప్రాంతంలో మరి దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టినప్పుడు అనేకులు మరి అనేక మంది భక్తిపరులు ప్రార్థన చేశారు. అయ్యా అలాంటి ఇబ్బంది ఎందుకు వస్తా ఉంది? మరి వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి? మేము ఎట్లా ఉండాలనే రీతికి కూడా అనేక మంది భక్తులు అడిగారు. మరి ఆ రీతిగా అడుగుతా ఉన్నారా? దేవునికి అనుకూలమైన వాటిని అడుగుతా ఉన్నారా? అనుకూలమైన వాటిని అడిగితే దేవుడు మీతో ఖచ్చితంగా దర్శిస్తాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, ఇంక మనము కింద చూసినట్లయితే, అయ్యా నీవు శత్రువుల ప్రాణాన్ని గాని, లేకపోతే దీర్ఘాయుష్మంతుడగినట్లు గాని, లేకపోతే ఐశ్వర్యాన్ని, ఘనతని గాని, ఇంకోటి గాని నువ్వేది అడగలేదు. నాకు అనుకూలమైనది అడిగావు కాబట్టి నీకు నేను సమస్తాన్ని ఇస్తా ఉన్నాను. నీవు అడగనిది ఏదైతే ఉందో, శత్రువులని దరిదాపుకు రానివ్వను. నీ ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. 1, 2 వివేక జ్ఞానాన్ని ఇస్తాను. నీ జ్ఞానం ఎలాంటిదంటే చూడండి, నీ ముందు గాని, నీ వెనక గాని ఇలాంటి జ్ఞానము కలిగిన రాజు ఒక్కరు కూడా ఉండరు. అదొకటి. ఇంకొకటి, ఐశ్వర్యము, ఘనత ప్రతిదీ నీకు ఇస్తా ఉన్నాను అని దేవుడు స్వప్నంలో మాట్లాడడానికి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే 3:15లో చూస్తే చూడండి, అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నం అని తెలుసుకొనెను. ఇదంతా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నదంతా స్వప్నంలో సొలొమోనుకు దేవునికి మధ్య కాన్వర్జేషన్, అంటే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎట్లా మాట్లాడుకున్నారా అంటే, దేవుని ఆ యొక్క సొలొమోను దర్శనంలో, కలలో మాట్లాడుకున్నారు. అది అనుకూలంగా దేవునికి ఇష్టమైనదిగా. అంటే చూడండి, ఈ డిస్కషన్ చూస్తా ఉంటే, ఈ మాట విధానం చూస్తా ఉంటే, ఒక తండ్రి కొడుకుతో మాట్లాడిన రీతిగా, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో మాట్లాడిన రీతిగా మనకు అనిపిస్తా ఉంది కదా. అంత క్యాజువల్గా నీకేది కావాలో అడుగు నేను ఇస్తాను అని దేవుడు, అయ్యా నాకు జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటే అనుకూలమైనవే. అట్లా అడిగిన విధానం ఏదైతే ఉందో, మరి అది ఒక తండ్రి కుమారుడితో మాట్లాడిన రీతిగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మనందరము దేవునికి కుమారులమే. దేవుడు తన స్వరక్తము చేత కొనబడిన కుమారులం మనము. తండ్రి మనకు శరీర ప్రకారంగా మన తండ్రి మనకు ఎట్లానో, ఆత్మీయంగా మన ఆత్మలకు తండ్రి అయిన మరి దేవుడే, మన ఆత్మలకు తండ్రి అయిన వాడు దేవుడే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి చూడండి, సొలొమోనుతో స్వప్నంలో దేవుడు మాట్లాడాడు. ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు మరి ఆయన ఆగమనము రోజు, ఆయన యొక్క చూడండి, ఆయన యొక్క ఇంకా కొద్ది దినములై జస్ట్ ఒక 8 months 9 months లేదా 10 monthsలోకి రాబోతా ఉన్నాడు. ఇంకా ఆయన ఆగమనం ఉంది అన్నప్పుడు కొంత అలజడి వాతావరణాన్ని మనం చూడబోతా ఉన్నాము. ఆ అలజడిలో దేవుడు ఎట్లా మాట్లాడాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18లో చూస్తే, యేసుక్రీస్తు జన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. చూడండి, యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ గారికి ప్రదానము చేయబడ్డది. కానీ వారు ఇంకా ఏకము కాలేదు.
మరియ గారికి ప్రదానం చేయబడిన పురుషుడు ఎవరంటే యోసేపు గారు. చూడండి, మనం అనుకుంటున్నట్టుగా ఈనాడు చేస్తా ఉన్న హడావిడి, తతంగము, ఆచార సంబంధమే కాదండి. జస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఒక రిజిస్టర్ ఆఫీస్‌లోకి వెళ్ళినప్పుడు జస్ట్ ఈ అబ్బాయి నీకిష్టమా? లేకపోతే ఈ అమ్మాయి నీకిష్టమా? అనే విధంగా, లేకపోతే పరిశుద్ధ వివాహము అని ఆ స్టేజ్ మీద జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే పరిశుద్ధ వివాహం కనబడతది ఈ రోజులలో. ఇక తర్వాత జరిగే తతంగం అంతా అపరిశుద్ధమే. అందులో పరిశుద్ధత ఎక్కడ వెతికినా కనబడదు. ఒక్క ఆ స్టేజ్ మీద మాత్రమే పాస్టర్ అక్కడ నిలబడి ఈ అబ్బాయి అంటే నీకిష్టమా? ఈ అమ్మాయి అంటే నీకిష్టమా? అని అడగటంలో పరిశుద్ధత కనబడతది. అయ్యా వీరు వివాహం చేసుకొనబోతా ఉన్నారు. మీలో ఎవరికైనా అభ్యంతరం ఉందా? అనటంలో పరిశుద్ధత కనబడతా ఉంటది. తర్వాత ఇది మొదలుకొని మీరు జీవించిన జీవిత దినములన్నీ ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పంచుకోవాలి. ఇదే దేవుడు చెప్తా ఉన్నాడు అనే దాని విషయంలో పరిశుద్ధత కనబడతది. తర్వాత వివాహము ఈ తతంగం కంటే ముందు జరిగే ప్రతిదీ ఆచారమే. దీని తర్వాత జరిగేది ఇంకా అయితే ఇంకా అల్లరి. ఇంకా ఇష్టం వచ్చిన లోక సంబంధమైన పాటలు పెట్టుకొని ఎగిరి దుంకేవాళ్ళు చాలా మంది. అది కాదు ఇక్కడ మనం చూస్తా ఉన్నది. చూడండి, అలాంటి ప్రధానం కాదు. మరి క్యాజువల్‌గా జస్ట్ పాస్టర్ గారు నిలబడి పైన స్టేజ్ మీద ఏదైతే ఆ 10 నిమిషాలు, ఆ 20 నిమిషాల ప్రాసెస్ ఉంటదో దేవునికి మహిమ తెచ్చే విధంగా దేవుడు ఏ రీతిగా ఉండమంటా ఉన్నాడు అనే విధంగా జరిగేది మాత్రమే మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం చేసేదంతా కల్పితము, మనం చేసేదంతా ఆచారము, మనం చేసేదంతా మనము సృష్టించుకున్న తప్పితే దేవుడు మాత్రం పెట్టలేదు. ఒక్క మాట చూడండి, ఆ రీతిగా ప్రధానమైతే చేయబడ్డది, కానీ వారు ఏకం కాలేదు. వారు ఏకం కాలేదంటే శరీర సంబంధంగా భర్త భార్య వివాహం జరిగిన తర్వాత శరీర ప్రకారంగా కలుసుకుంటారు కదా, అలాంటి కలయిక జరగలేదు కాబట్టే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఈయన యోసేపు గారు చూడండి, యోసేపు గారు తెలిసింది ఆ విషయం ఆయనకు. ఆమె గర్భవతి అయిన విషయము ఆయనకు తెలిసింది. మదిలో ఒక కలత. ఆయన నీతిమంతుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. నీతిమంతుడు కాబట్టే రహస్యముగా విడనాడ ఉద్దేశించిండు అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఈ రోజులలో చూడండి, ఇలాంటి సంఘటన జరిగితే మాత్రము చేసే హడావిడి తతంగం అంతా ఇంత కాదు. ఆ రోజు మాత్రం యోసేపు గారు ఆ రీతిగా చేయలేదు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మూలన గర్భవతి అయ్యింది, తల్లి అయిన మరియ గారు. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే చూడండి, ఆ అలజడిని పోగొట్టడానికి ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి ఒకవేళ మరియ తల్లి గారిని విడిచిపెట్టకుండా, లేకపోతే అవమానించకుండా, లేకపోతే ఆ యొక్క విషయము ఈ చెవునబడి ఆ చెవునబడి అంతా అది కాకుండా ఉండటానికి యోసేపు గారితో కింది భాగంలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలను కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదోను. చూడండి, ఒక భక్తునితో దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకు నిశ్చయత అనేది వస్తుంది. ఆయన హృదయములో ఉన్న అలజడి, హృదయములో ఉన్న భయము, హృదయములో ఉన్న తెలియని వేదన అనేది పోతుంది. ఈయన అప్పటి వరకు మనసులో ఒక కలత, అది ఏందో అర్థం కాదు. మరి చూడండి, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది అని ఒక కలతతో ఉన్నాడు ఆయన. కానీ ఆయన నీతిమంతుడనే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అది ఆ విషయాన్ని అప్పటికప్పుడు 10 మందికి చెప్పి అదంతా నానా తతంగం ఆయన చేయలేదు. అందుకని ఆయన నీతిమంతుడని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఒకవేళ ఆ రీతిగా చేసుంటే ఆ రోజే వాళ్ళు రాళ్ళు రువ్వి తల్లి అయిన మరియ గారి మీద అటాక్ చేస్తుండే. ఎందుకంటే ఆ రోజులలో అట్లా చూడండి, ఈయనతో దేవుని దూత రావటం, చెప్పటం, ఇదంతా మనకు ఆశ్చర్యమైనా, లేకపోతే ఆనాడు ఉన్న ప్రజలకు ఆశ్చర్యమైనా కానీ ఇది మనకు ఆశ్చర్యమే, కానీ మనకు అసాధ్యమే. కానీ ఈ విషయము సైంటిఫికల్గా చూడగలిగితే అసాధ్యమే, కానీ మన దేవునికి సమస్తమును సాధ్యము. మన దేవునికి ఏంటి? సమస్తమును సాధ్యము. చూడండి, ఒక నోటి మాట ద్వారా ఆయన ఆకాశాన్ని, భూమిని, అందరి సమస్తాన్ని, సమస్త జీవరాశులని, సమస్త అడవులని, సముద్రాలని నోటి మాట ద్వారా కలగజేసిన ఆయనకు ఇది అసాధ్యమా?
కాదండి. మన దేవునికి సమస్తం సాధ్యము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలనే మరి జన్మించటము, పరిశుద్ధాత్మలనే తల్లి అయిన మరియ గారు గర్భం దాల్చటము జరిగింది అనే విషయము స్పష్టం. అనేకులు అనేక విధాలుగా జ్ఞానము లేక, తెలివి లేక అనేక విధాలుగా వల్గర్‌గా మాట్లాడుతా ఉన్నారు. వారికి నేను మరొక్క మాట చెప్తా ఉన్నాను. నేను నమ్ముతున్న దేవుడు, క్రైస్తవులు నమ్ముతా ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుకలో గాని, ఆయన మరణములో గాని, ఆయన జీవిత విధానములో గాని ఎక్కడ కూడా మీరు పాపాన్ని కనిపెట్టలేరు. ఎక్కడ కూడా మీరు ఆయన వైపు వేలెత్తి చూపెట్టలేరు. చూడండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అనే లోకానికి సవాలు విసిరే విధంగా ఆయన మాట్లాడటం ఎంతో మనకిష్టమైన మాట. ఆయనలో పాపం లేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన నడకలో పాపం లేదు. ఆయన చూపులో పాపం లేదు. ఎక్కడా లేదు. ఆ విషయాన్ని మనం పక్కకు పెడితే చూడండి. ఎందుకంటే మన సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా మరి మన ప్రభు పరిశుద్ధుడై దిగి వచ్చాడు. ఆ రీతిగా యోసేపు గారితో దేవుడు మాట్లాడాడు. స్వప్నంలో మాట్లాడినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయ్యా, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను చేర్చుకొనుటకు, మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భం దాల్చినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నువ్వు భయపడకు, ఆమెను చేర్చుకో అన్నప్పుడు ఆమెను చేర్చుకున్నట్లుగా, మరి చేర్చుకున్న తర్వాత మరి కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అనే మాట అని చెప్తా ఉన్నాడు. ప్రజల ప్రతి పాపము నుండి ఆయనే రక్షించును, ఆయనకి యేసు అని పేరు పెడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఈ మాట యెషయా గ్రంథములో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమానియేల్ అని పేరు పెట్టుదురు అనే మాటను మనం చూస్తాం. ప్రవచనం ఇమానియేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మరి చూడండి, ఆ రీతిగా ఈ యేసు ప్రభు వారి అగమనములో, యేసు ప్రభు వారి రాకడ సందర్భంలో యోసేపు గారిలో ఉన్న అలజడిని పోగొట్టడానికి దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం స్వప్నం ద్వారా. ఒక సందర్భము మరి సొలొమోను గారితో మాట్లాడాడు. ఇక నూతన నిబంధన వచ్చేసరికి ఈయన గారితో మరి యోసేపు గారితోనూ దేవుడు మాట్లాడాడు. మరలా మనం ఇంక కొంచెం ముందరికి వెళ్ళగలిగినట్లయితే పౌలు గారితో, పేతురు గారితో, అనేక మంది, యోహాను గారితో, అనేక మంది భక్తులతో దేవుడు దర్శన రీతిగా మాట్లాడాడు. దేవుడు దర్శన రీతిగా మాట్లాడాడు. ఈనాడు మరి నీతో ఎందుకు మాట్లాడట్లేదు? మనము ఆ రీచ్ చూడండి, ఆయనని చేరుకోవాలంటే, ఆయన దర్శనాన్ని మనం పొందుకోవాలంటే ఏదో చేయవలసి ఉన్నది. మనం ప్రార్థన సరిపోవట్లేదేమో. నువ్వు చేస్తా ఉన్న భక్తి ఏదైతే ఉందో అది నామకార్థ భక్తి ఏమో. నువ్వు నడుచుకుంటా ఉన్న నడక దేవునికి అయిష్టంగా ఉందేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. అడగండి, అడుగుడు ఇవ్వబడును అనే మాట మనం చూస్తా ఉన్నాం. అయ్యా, నీ దర్శనాన్ని నాకు ఇవ్వండి, నువ్వు నాతో మాట్లాడితే మేలు అని మీరు అడగండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేసి నేను మరి ముగిస్తాను. చూడండి, నా స్నేహితురాలు మరి క్రిస్మస్ సందర్భంలో వారి తల్లిదండ్రి చూడండి, నా స్నేహితురాలి యొక్క తల్లి గారి వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాత్రి దాదాపు 10:30 11 అనుకుంటా. అయితే వాళ్ళు సాయంత్రం అంటే రాత్రికాల సమయంలో బయలుదేరారు. ఇప్పుడు మా స్నేహితురాలు యొక్క ఇంటికి వాళ్ళ తల్లిగారు వాళ్ళ ఇంటికి ఒక 12, 13 కిలోమీటర్ల దూరం ఉంటది. అయితే వాళ్ళు పండగని అక్కడికెళ్లారు, క్రిస్మస్ అని. మరలా సాయంత్రానికి ఇద్దరు బండి మీద వస్తా ఉన్నారు. వస్తా ఉంటే మార్గం మధ్యలో ఏదో గొడవ అయిందండి వాళ్ళకు. రాత్రి అయింది ఇంచుమించు. నాకు చెప్పింది ఆమె దాదాపు బాబాయ్ 11 అయ్యింది అని చెప్పింది. రాత్రి 11 అట్లా అయిందని చెప్పింది. అయితే మార్గం మధ్యలో ఏదో గొడవ అయింది. గొడవ అయినప్పుడు చూడండి, ఆయన అక్కడనే ఆమెను దింపేసి నీ ఇష్టం వచ్చినట్టు పో, ఎక్కడన్నా పో అని చెప్పేసి ఆయన ఇంటికి వచ్చేసిండు. వచ్చేసినప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు, 2 ఆడబిడ్డలు, ఒక మగ పిల్లగాడు. అయితే చిన్న బిడ్డలు, ఈమె నా స్నేహితురాలు పెద్దది. డాడీ మమ్మేది అని చెప్పేసి ఆ నిద్రలో లేచి కళ్ళు బెండకుండా వచ్చి అడిగినప్పుడు, ఎక్కడ పోయిందో నాకు తెలియదు పో అనే మాట ఆయన మాట్లాడటం. అయితే ఆ బిడ్డ కొంత ఏడ్చుకుంటూ లేకపోతే కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యి పడుకోవటం జరిగింది. అయితే చూడండి, ఆమె ఆ ఇబ్బందిని దేవుడు గుర్తెరిగి రాత్రికాల సమయంలో ఆ దర్శనంలో చూస్తే తెల్లారిపోయింది. తెల్లారితే వాళ్ళమ్మ నడుచుకుంటూ వస్తా ఉంటే అమ్మ అని ఒక్కసారిగా లేచి చూస్తే
ఎవరు లేరక్కడ. ఇంకా రాత్రే ఉంది. చీకటే ఉంది. ఆహ్, సరే అని జెప్పేసి మళ్ళా కళ్ళు తుడుచుకొని ఆ చిన్న వయసు గదా! కనిపెట్టలేరు. అందుకనే దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు, రెండుసారి మాట్లాడతారు. అయితే మనుషులు కనిపెట్టరనే మాట ముందుగా మనం చదువుకున్నాం గదా! అయితే మళ్ళా కళ్ళు పిండుకొని మళ్ళీ పడుకుంది. పడుకున్న తర్వాత తెల్లారిపోయింది. తెల్లవారగానే మరి గుమ్మం దగ్గరికి ఆహ్, అమ్ ఇట్లా గుమ్మం దగ్గరికెళ్లి చూస్తే అక్కడి నుంచి ఆమె నడుచుకుంటా వస్తా ఉంది. అప్పుడు అమ్మ అని దగ్గరికెళ్ళింది. ఆ విషయాన్ని నాకెప్పుడు చెప్పిందంటే, దాదాపు అది జరిగిన 10 సంవత్సరాల తర్వాత ఆమె నాతో పంచుకోవటం జరిగింది. "బాబాయ్, దేవుడు మాట్లాడటం అంటే ఇదేనా?" అని నాతో మాట్లాడితే, "అవునమ్మా, ఇదే దేవుడు మాట్లాడాలంటే. దేవుడు స్వప్నంలో మాట్లాడతాడు. నీకు కలిగిన ఆ ఆందోళన, ఆ ఇబ్బంది మా అమ్మకి ఏమైందో, ఏమైందో అని కల్మషం లేని ఆ వయసులో ఉన్నది కదా ఆమె. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడు. అంటే చూడండి, దేవుడు మాట్లాడాలి అంటే మనలో కపటము, కల్మషము ఉండకూడదు అనే విషయం దీనిని బట్టి తెలుస్తా ఉంది. మరి సొలొమోను ఒకవేళ కల్మషము, కపటం ఉంటే శత్రువు ప్రాణాన్ని అడుగుతా ఉండే, ధనాన్ని అడుగుతా ఉండే, ఐశ్వర్యాన్ని అడుగుతా ఉండే. కానీ అట్లా అడగలేదంటే ఆయనలో కపటం లేదు. మళ్ళా ఇంకా మనం ముందుకొచ్చిన తర్వాత చూస్తే యోసేపు గారు నీతిమంతుడు అని మెన్షన్ చేయబడ్డది. అంటే ఆయనలో ఎలాంటి అపవిత్రత లేదు. కాబట్టే దేవదూతలు ఆయనను దర్శించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనతో దేవుడు మాట్లాడతలేడంటే మనలో ఏదో అపవిత్రత దాగి ఉన్నది. దాన్ని తొలగించుకున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ఇటు రీతిగా అనేక సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడాడు. మీరు అడగండి, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. వినిన మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.